కర్ణాటకలో డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 381 మందికి డెంగీ సోకింది. 2503 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 381 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 44 మంది 1 సంవత్సరం లోపు వారు, 140 మంది 1 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 237 మంది 18 సంవత్సరాల పైబడిన వారు ఉన్నారు. రాష్ట్రంలో డెంగీ మరణాల రేటు 0.08% నమోదైంది. ప్రస్తుతం 100 మంది తీవ్ర అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరి నుంచి నేటి వరకు కర్ణాటకలో 8221 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూతో ఈ ఏడాది 7గురు చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీదుర్గ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 381 మంది కేసులకు నమోదవడం కూడా కర్ణాటక ఈ డెంగ్యూ ఫీవర్ ఎంత మేర విస్తృతంగా వ్యాపిస్తుందని ఎందుకు అర్థం పడుతుంది. అయితే మొత్తం కూడా 2503 మందికి పరీక్షలు నిర్వహించగా 24 గంటల్లోనే 381 కేసులు నమోదయ్యాయి. దీంట్లో ఏడాది కిందట ఉన్న పిల్లలు కూడా అధికంగా ఉండడంతో కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఆరోగ్య విభాగానికి సంబంధించి మొత్తం కూడా సమీక్ష నిర్వహించి ఈ డెంగ్యూ కేసుల కట్టడికి చర్యలు తీసుకునేందుకు చర్చించారు. ఇందులో భాగంగానే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వీటిని పరిశీలిస్తూ కూడా అదుపులోకి తేవాలని చెప్పి కూడా వారు సమీక్ష సమావేశంలో ఆయన ఆదేశించడం జరిగింది. మరింతగా కూడా ఈ కేసులు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో కూడా మొత్తం ఈ డెంగ్యూకి సంబంధించిన హాట్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి ఏంటి అనే విషయాలను కూడా మీద కూడా దృష్టి సారించాలని చెప్పి ఆదేశించారు. అదే విధంగా ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచి వారికి ఎప్పటికప్పుడు కూడా అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలు అందించే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకోసం కూడా హాస్పిటళ్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా ఉన్న వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.